అదే మిమ్మల్ని అడిగితే సాయి, నారా రోహిత్ గారి గురించి వాట్ డూ యూ అడ్మైర్ అబౌట్ హిమ్? అంటే నాకు అన్న ఈ సెట్ లో కలవ ముందు నా అన్న స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా ఇష్టం. అంటే చాలా యూనిక్ గా మంచి కాంటెంట్, స్ట్రాంగ్ ఉన్న కంటెంట్ పికప్ చేసుకుంటారు. నేను చాలా ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా అసలు కూల్ గా ఉంటది. అంటే ఫిల్మ్ చూసినప్పుడు కూడా ప్రాసెస్ కూడా. సో మా ఫిల్మ్ కూడా ఐ థింక్ ఈ ఫిల్మ్ అన్న కంప్లీట్ కొత్త అవతార్ చూస్తాం. అంటే వీ నెవర్ సో అన్న ఇన్ లైక్ దట్ పర్ఫెక్ట్ యాక్షన్, అన్నకు ప్రాపర్ ఇంట్రో ఫైట్ ఉంటుంది. నాకు భలే నచ్చింది అది. అంటే అన్నని అలా చూడ నాకు చాలా ఫ్రెష్ గా అనిపించింది. అంటే నేను మనోజ్ అన్న చాలా సార్లు యాక్షన్ చేసాం, చాలా యాక్షన్ మూవీస్ చేసాం. బట్ అన్న అలా చూడటం భలే ఫ్రెష్ గా అనిపించింది. అండ్ ఐ థింక్ ఈ ఫిల్మ్ తర్వాత అన్న అలా కూడా చూస్తారు అనుకుంటున్నాను డైరెక్టర్స్. అంటే ముగ్గురు క్యారెక్టర్స్ కూడా అసలు ఇప్పటి వరకు బ్రెయిన్ చేసిన క్యారెక్టర్స్ కి ఇందులో ఉన్న గజపతి వర్మ, వరద, సీను, ఈ 3 క్యారెక్టర్స్ కూడా గజపతి వర్మ అంతే రాయల్ గా అలాగే ఉంటది అనమాట. గజపతి వర్మ అలా ఉంటది. వరద చాలా కూల్ గా ఉంటుంది, మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడతారు. ఒక్క మాట కూడా చాలా అదిరిపేలా ఉంటుంది అవతలకి, ఒక షాక్ లా ఉంటుంది అనమాట. సీను అంటే ఇప్పటి వరకు సాయి గారు చేసిన క్యారెక్టర్లో అంటే ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో ఎప్పుడు ఒక లుంగి కట్టుకొని ఎప్పుడు చేయలేదు. ఈ సినిమాకి అసలు క్యారెక్టర్కి 100% ఫుల్ఫిల్ చేశారు. ఎమోషన్ అయితే ఈ సినిమాలో చూసిన ఎమోషన్ నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఎప్పుడు చేయలేరు, కానీ అంతకన్నా మంచి రావాలి, ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. ఒక నెక్స్ట్ లెవెల్లో చేశారు. అంటే అది రీమేక్ తీసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్స్ని మేము అలా కాకుండా కొత్తగా బ్రెయిన్ చేద్దాం, కొంచెం మారుద్దాం అనుకున్న టైంలో ప్రాసెస్లో క్యారెక్టర్స్ మొత్తం డిజైన్ చేసుకున్నాం, రీడిజైన్ చేసాం. క్యారెక్టర్స్ మొత్తం డిజైన్ చేసిన ప్రాసెస్లో ఒక క్యారెక్టర్ రోహిత్ గారు చేస్తే బాగుంటుంది, వరద క్యారెక్టర్ గజపతి వర్మ మనోజ్ గారు చేస్తే బాగుంటుందని అందరూ ఒకటే ఫిక్స్ అయ్యి అనమాట. డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అందరూ కూడా ఒకటే అనుకోండి, ఎలాగైనా వాళ్ళ దగ్గర వెళ్ళాలి. మనం చెప్పిన తర్వాత నో అంటే మన పరిస్థితి ఏంటి, అంత లవ్ చేసా ఇద్దరు చేస్తే బాగుంటుంది. నో అనుకుంటే ఏంటి, నో అనుకుంటే అంటే రాధామోహన్ గారు కూడా చెప్పాం, మేము వెళ్తానని నేరేషన్ ఇస్తాం, నో అంటే కనుక మీరు ఒప్పించుకురావాలి. ఆ సిచ్యువేషన్ రాకుండానే కరెక్ట్గా స్క్రిప్ట్ నచ్చి వాళ్ళు కూడా క్యారెక్టరేషన్ నచ్చి ఓకే చేశారు. లవ్ యూ అన్న మనోజ్ అన్న, థ్యాంక్ యూ సార్. రోహిత్ గారు రోహిత్ గారి ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ అంటే స్పెషల్ మెన్షన్. రోహిత్ యాక్షన్ సీక్వెన్స్ ఇట్ వాస్ సూపర్. మన ఇంట్రడక్షన్ కానీ ఇంక్లూడింగ్ దస్ అనదర్ మెయిన్ సీక్వెన్స్ ఫిల్మ్ లో అక్కడ ఫేవరెట్. అండ్ ఇప్పటివరకు రోహిత్ని అలా చూడలేదు నేను. అండ్ ఇట్ విల్ బి ఏ షాకర్ ఫర్ ఎవ్రీవన్. తమ్ముడు చెప్పినట్టు మీ ఇద్దరు ఫైట్లు చేస్తుంటే రకరకాలుగా చేసాం, బట్ బాబాయ్ది అలా చూపించడం అనేది నేను ఫస్ట్ చూడంగానే డైరెక్టర్ గారు చెప్పారు కెరియర్ బెస్ట్ సార్ అన్నాను షూటింగ్ అప్పుడే. చాలా కాలం అయింది ఇలా 3 హీరోస్ కలిసి చేయటం అనేది. ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ టైమ్. అండ్ అందులోనూ మీ ముగ్గురిని చూడడానికి చాలా కాలం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము. సో అందుకని ఇట్ విల్ బీ అ ఫీస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఆన్ May 30th అని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. ఓకే, సో కాస్త సరదాగా కొన్ని క్వశ్చన్స్. ఓకే, రెడీ? యువర్ ఫేవరెట్ మూవీ డైలాగ్ అంటే మీ సినిమాలోది కానీ వేరే ఏదైనా సినిమాలోది కానీ మీరు ఎక్కువగా బాగా మీకు గుర్తుండిపోయిన ఒక డైలాగ్ ఎవరిదైనా, హీరో ఏ హీరోదైనా పర్వాలేదు. చిన్నప్పుడు నాకు తెలియకుండా ఆది సినిమాలో 1 సాంగ్ చూపించారండి తెలియకుండానే. అంటే నేను ఒక 7 ఏళ్ళు అనుకుంటా, 7 ఐ థింక్ 2000లో ఎప్పుడు రిలీజ్ అయింది, 2001 93 బాగున్నాను. సో 7 ఇయర్స్ ఉండి అనుకున్నాను. తెలియ అంటే మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఏదున్నా 1 మంత్ రోజు రిలీజ్ 1 మంత్ రోజు కూడా ఏదైనా ఫంక్షన్ ఉంటే అది పట్టుకెళ్ళిపోయేవాళ్ళు. సో ఆది చెన్నకేశ్వరి డైలాగ్స్ అంటే నాకు బాగా. బాలకృష్ణ గారు బాబాయ్ చెప్పను అదేంటి చెన్నకేశ్వరుడు చెమట పట్టకుండా చంపేస్తా, అది కూడా అమ్మతోడు అడ్డంగా నరికేస్తా, ఆ 2. సో ఇంకా చిన్నప్పుడు ఎవరైనా ఇదే డైలాగ్ స్టాండర్డ్ గా. ఓకే, మీకండి? సో చిన్నప్పుడు అందుకే మాస్ మీద పిచ్చి పెరిగింది. చిన్నప్పటి నుంచి మాస్ చూసి మన వాళ్ళు కూడా ఎక్కువగా లైక్ చేస్తారు కాబట్టి ఐ థింక్ దట్స్ హౌ అవర్ ఆడియన్స్ ఆర్ ఆల్సో. మన ప్యాలెట్ అలా ఉంది. రోహిత్ గారు, మీకు మీ ఫేవరెట్ డైలాగ్? అయితే మేము వినాలనుకుంటున్నామండి. రోహిత్ గారి నోట ఒక్క బాలయ్య గారి డైలాగ్ వింటే అది వైరల్. ఇంకా ఏ డైలాగ్ చెప్పండి? నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీఏ వణుకుద్ది. నాకు ఏ డైలాగ్ తెలియదు. మీరు చేసినటువంటి సినిమాల్లో మీరు ముగ్గురు వాటిలో నుంచి మీరు టేక్అవేగా తీసుకున్నవి ఏమైనా ఉన్నాయా? ఈ సినిమా చేశాను దీనివల్ల నాకు ఇలా ఉపయోగపడింది. మిస్టర్ నోకియాకి చాలా టేక్ అవేస్ తీసుకుని తినేటోళ్ళం మేము.
ఏంటవి? ఫ్రైడ్ రైస్ మోమోస్ ఇలాంటివి. అబ్బా, అట్లాంటి ఫుడ్లు కాదు, ఇంకేదైనా ఎనీథింగ్ ఎల్స్. రోహిత్ గారు అంటే కొన్ని సినిమాలు చేయడం వల్ల ఇవి చేయకూడదు అని తెలుసుకున్నాను. సో దట్స్ బిగ్గర్ టేక్ అవే. రోహిత్ గారు ఈ సినిమా చేయడం వల్ల నేను ఇలాంటి సినిమా చేయకూడదు అని తెలుసుకున్న సినిమా ఏంటి? లెట్ దెమ్ గెస్. దీని మీద రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చిన సినిమాలన్నీ రాసుకుంటారు ఇంకా. ఓకే, మీరు? ఐ థింక్ ఫ్రమ్ ఎవ్రీ ఫిల్మ్ ఐల్ టేక్ బ్యాక్ సంథింగ్ అండి. ఐ థింక్ యూ విల్ ఆల్వేస్ లెర్న్. అంటే ప్రతి సినిమా మనకి ఏదో ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, దట్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ అంటే నాకు ప్రతి సినిమా ఏదో నేర్చుకుని అనిపిస్తుంది. ఏదో ఒకటి నేర్చుకున్నారు. ఏదండి? అల్లుడు సీను. అంటే అల్లుడు సీను వాజ్ లైక్ మై ఫస్ట్ ఫిల్మ్. అంటే నాకు ఆ క్యాన్వస్ లో అది నన్ను పెట్టేసరికి కొత్తగా ఐ వాజ్ 19 or 20 years. అంటే పెద్ద హౌ టు హ్యాండిల్ పెద్ద డైరెక్టర్ గారు ప్రకాష్ రాజ్ గారు ఎవ్రీడే సెట్ లో ఉండేవాళ్ళు. సో ఐ యూస్ టు లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ దెమ్, హౌ టు బిహేవ్ ఆన్ ద సెట్, అసలు హౌ టు బి ఆన్ ద సెట్. లైక్ ఎవ్రీ ఫిల్మ్ విల్ ఆల్వేస్ టీచ్ యు ఎ లాట్. రైట్. రాక్షసుడు తొందరగా సినిమా ఎలా ఫినిష్ చేయొచ్చు చూసాను. త్వరగా ఎలా ఫినిష్ 51 days 52 days ఐ ఫినిష్ ద మూవీ. ఓకే. 50 రోజులు సినిమా చేసి మంచి హిట్ కొట్టొచ్చు రా అని నేర్చుకున్నాను. అమేజింగ్. అసలు 50 days లో అయిపోయిందంటే గ్రేట్. విజయ్ గారు, మీరు మీ సినిమాల నుంచి నేర్చుకున్నది? లైక్ ఉగ్రం నుంచి కొంచెం యాక్షన్ కొంచెం బాగా చేద్దాం నేర్చుకున్నాండి. ఉగ్రంలో ఒక లెవెల్లో చేసాం, దానికి మించి ఇంకా యాక్షన్ చేద్దాం. ఓకే. అండ్ అలాగే నాంది నుంచి అదే నాందిలో ఒక సోషల్ డ్రామాస్ ఇంకా జనాలకు చెప్పాలి. నాందిలో ఒక మంచి కథలు చాలా మందికి చెప్పాలి. ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. లాలో కానీ చాలా సొసైటీలో కానీ ఆయన చాలా చెప్పాలి. నాందితో నాకు కొంచెం ఒక బాధ్యత పెరిగిందండి. ఇంకొంచెం సోషల్ డ్రామాస్ ఉన్న స్క్రిప్ట్స్ ఎక్కువ చేద్దాం అనుకున్నాను. ఓకే. ఏమండి, మీరేం నేర్చుకున్నారు ఈ ఇంటర్వ్యూ వల్ల? లేదు, మీరు చెప్పండి. ఎనీ లెర్నింగ్స్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ ఫిల్మ్స్? From my previous films, Bubblegum. లవ్ స్టోరీస్ ఇంకా ఎక్కువ చేయాలని నేర్చుకున్నాను. అయ్యో, అదేంటి? ఎక్కువ చేయాలని ఎక్కువ చేయాలని. చెయ్యాలి. అదే ఎందుకంటే మీకు విజయ్ గారు ఎలాగో లైఫ్ టైం మెంబర్షిప్. ఆల్రెడీ పిటిషన్ పెట్టాను లవ్ స్టోరీ. ఏది పెట్టారా? నాకు డౌట్. లవ్ స్టోరీస్ ఎక్కువ చేయాలి అని ఆపర్చునిటీ వస్తాయి. కానీ అంటే చాలా ఈజీ అండి లవ్ స్టోరీ చేయడం కోసం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ 1 రోజులు చేసేయచ్చు. అదే సాంగ్ ప్లే చేస్తే బాగా చెప్పే ఉంటుంది. సాంగ్ల వరకు చేస్తే అదే బీజం తీసుకొచ్చి ప్లే చేస్తే అయిపోయి. చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. లవ్ స్టోరీ చేయడం నిజంగా చాలా ఈజీ మేడం. లవ్ స్టోరీ చేయడం అంటే లవ్ స్టోరీ మ్యూజిక్ యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ కి, డైరెక్టర్ కాదు, యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ కన్నా డైరెక్టర్ కాదు. డైరెక్టర్ కష్టం అంట, నీకు మాత్రం ఈజీ అంట అన్న. డైరెక్టర్ కష్టం అన్న. అదే లవ్ ఎవడైపోయినా ఐ లవ్ ఏం చెప్పాలి, కొత్త చెప్పాలి కదా. మళ్ళీ కొత్త పడాలి కదా. మరి అదే ఫిడేలు మేము ప్రతి సినిమాలో డిఫరెంట్ గా కొట్టాలి కదా. ఏం చేసినా ఇక్కడ ఈ విజువల్ వస్తేనే కొట్టింది ఆ ఫిడేలు. ఒకే గిటార్ ఉంటుంది కదా మేడం. ఒకటే గిటార్ తో పరిమితం కాదు. ఈ మధ్య ఇలా కొడతాను గిటార్. ఇలా కొడుతున్నారు. ఓకే, డెఫినెట్లీ మీరు కూడా లవ్ స్టోరీ త్వరలోనే చేయాలని మేము అనుకుంటున్నాము, కోరుకుంటున్నాము. ఓకే సాయి, మీరు 1%